మనతో పాటు జనసేన పార్టీ ఫైర్ బ్రాండ్ కీర్తన గారు ఉన్నారు. అయితే రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి పెద్దన్న పాత్ర పోషిస్తున్నాను అని చెప్పి దగ్గర దగ్గర ఒక 400 కోట్లు పెట్టి విజయవాడ నడి ఒడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేశారు. అయితే దాని మీద ఈ మధ్య కొంత విమర్శలు అయితే చేశారు కీర్తన గారు కూడా. అసలు ఎందుకని అంటే దేని గురించి 400 కోట్లు పెట్టి కట్టడం వెనుకున్నటువంటి రహస్యం ఏంటి? వైఎస్ఆర్‌సీపీ వెనుక చేస్తున్నటువంటి రహస్యం ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు దళితుల కోసం అని చెప్పి ఇన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు, కానీ మీరు విమర్శిస్తున్నారు దేని గురించి మేడం? ఖర్చు పెడుతున్నారంటే ఆయన పాకెట్ మనీలో నుంచో, భారతీయ సిమెంట్స్ లో నుంచో, లేకుంటే ఆయన సొంత ఆస్తుల నుంచో, లోటస్ పాండ్ నుంచి ఆయన ఖర్చు పెట్టట్లేదు. మాకు ప్రజాధనం ఏది ఉంటుందో దాన్ని తీసుకొని వెళ్ళి ప్రజలకు ఖర్చు పెట్టాల్సింది కూడా ఖర్చు పెట్టకుండా 30,000 కోట్లు ఎగరగొట్టిన దాఖలాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నాయి. ఎస్పెషల్లీ మీరు గమనిస్తే ఆయన గెలవడానికి ముఖ్య కారకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ. వీళ్ళు చాలా బాగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మారు. సో వాళ్ళని నట్టేట ముంచి మీరు గమనిస్తే ఈ మధ్య రోజుల్లో ఎస్సీ, ఎస్టీల పైన ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి ఎంత వాళ్ళని హింసిస్తున్నారో మీరు చూస్తున్నారు. అలాగే డాక్టర్ సుధాకర్ గారు మాస్కులు అడిగారండి. బాధ్యతగా ఒక ఉద్యోగిగా ఆయన చేయాల్సిన కర్తవ్యం ఆయన చేస్తే ఆయనకు పిచ్చోడి ముద్ర వేసి ఆయన్ని ఎలా చనిపోవడానికి కారకులేరో మీరు గుర్తుపెట్టుకోండి. అనంత్ బాబు ఒక వ్యక్తి డోర్ డెలివరీ చేస్తే అతనికి శిక్ష వేస్తారా, శవలాలు కప్తారా? సామాన్యులను అడుగుతున్నాను నేను. ఒక వ్యక్తి అన్యాయంగా అమాయకుడిని చంపితే ఆ ఆడబిడ్డకు నువ్వు చేసే న్యాయం ఏంటి? అంటే శాల్వాలు కప్పి సన్మానం చేసి నీ క్యాడర్లో పెట్టుకుంటావా? అలాగే మహిళలు మిస్ అవుతుంటే వాళ్ళలో అత్యధిక శాతం మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళపైన అత్యాచారాలకు గురై వాళ్ళు మిస్ అవుతూ నీ క్యాడర్లో ఉన్న వాళ్ళే వాళ్ళని ఇబ్బంది పెట్టు, ఫామ్ హౌస్ లో పెట్టి చిత్రహింసలు పెడుతుంటే వాళ్ళ పైన నువ్వు చర్యలు చేపడుతున్నావు, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నావా? నీ చట్టాలు ఏం చేస్తున్నాయి? మహిళా మంత్రులు ఏం చేస్తున్నారు? ఎస్సీల పక్షాన ఎక్కడుంటున్నావు? రీసెంట్ గా ఒక దారుణమైన ఇష్యూ మీరు చూశారు. ఒక అబ్బాయిని కిరాతకంగా పోలీస్ స్టేషన్ లో కొడుతూ ఆ అబ్బాయి కొంచెం వాటర్ కావాలి అని అడిగితే యూరిన్ అతనికి పోసిన దాఖలాలు ఏ ప్రభుత్వంలో మనం చూస్తున్నాం? ఇంత దాష్టికాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల పైన జరుగుతోంది. ఇక్కడ ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తూ వాళ్ళ పక్షపాతి అని మాట్లాడే మాట ద్రోహి కింద పరిగణ తీసుకుంటారు ఈ రోజు. దళితులకి ఆయన ఒక ఆరాధ్య దైవంగా కొలుస్తాడు. ఆయనకి ఇచ్చినటువంటి అంటే ఒక విగ్రహాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మాటలు అదే విధంగా ఉంటున్నాయి. అంటే దళితులకి న్యాయం చేయకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఉన్నాయి అని చెప్పి చెప్తుంది. ఎలా అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరం గౌరవిస్తాం. రాజ్యాంగ కర్తగా ఆయనకు ఒక అభిమానం ఉంటది. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఆశించిన వ్యక్తి, ఆకాంక్షించిన వ్యక్తి బతికినంత కాలం ఆయన ఆశయ సాధకులుగా ఉన్న ప్రతి ఒక్కరం దాన్ని నిలబెట్టాలి. కానీ దాన్ని కాల రాస్తూ ఒక విగ్రహాన్ని ప్రజాధనంతో కట్టిస్తూ దాంట్లో కూడా మీరు గమనిస్తే ఇతర రాష్ట్రాల్లో అయిన బడ్జెట్ ఎంత, ఏపీలో అయిన బడ్జెట్ ఎంత? 400 కోట్లు వెచ్చించారు. ఇతర రాష్ట్రం 150 కోట్ల లోపలే అయిపోతే మన ఏపీలో ఎందుకు అవుతుందంత? అంటే దీని వెనకాల ఎంత స్కామ్ ఉంది? అంటే ఆయన నిలబెత్తు విగ్రహాన్ని నువ్వు పెట్టి వెనకాల నువ్వు చేసిన అన్యాయాన్ని, అక్రమాలని, దాష్టికాలని పక్కన పెట్టి పాతేస్తున్నావు. కానీ ఎస్సీ, ఎస్టీలు, బీసీలు అంత అమాయకులు అనుకుంటున్నావా? అంబేద్కర్ గారి విగ్రహం చాటు నువ్వు చేసిన అరాచకాన్ని గమనించట్లేదు అనుకుంటున్నావా? గట్టి గుణపాఠం 2024 చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. రైట్.